నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మనం పంచతంత్ర కథల్లో మిత్రలాభం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఆ కథల గురించి. ఆ కథల్లోనే ఇంకో కథ అన్నమాట. ఒక పెద్ద అడవిలో లేడి కాకి చాలా స్నేహంగా ఉంటున్నాయి. అప్పుడప్పుడు కాకి చక్కగా ఎగురుకుంటూ వెళ్ళి ఏవైనా దానికి తినేవి దొరికితే మొక్కజొన్న కండెలు అలాంటివి తీసుకొచ్చి లేడికి ఇవ్వడం, అదేవిధంగా లేడి కూడా దానికి ఏమన్నా దొరికితే ఆహారాన్ని కాకి ఇవ్వడం, అలాగా చాలా చక్కటి స్నేహంగా ఉంటున్నాయన్నమాట. అదే అడవిలో ఉన్న ఒక నక్క ఈ లేడిని చూసింది. చాలా బలంగా ఉంది, బా దీన్ని ఎలాగైనా తినాలన్న కోరిక దానికి మొదలైంది. ఆలోచించి ఆలోచించి ఏం చేద్దామా దీన్ని ఎలా చంపి తిందామా అని ఒక ఉపాయం ఆలోచించింది. ఉపాయం ఆలోచించి నెమ్మదిగా ఆ లేడి దగ్గరికి వెళ్ళి మిత్రమా నేను వేరే చోట నుంచి వచ్చాను. నేను మిమ్మల్ని చూస్తే చాలా మంచిగా ఉన్నారు. నేను మీతో స్నేహం చేయదలిచాను. నాకు ఈ అడవిలో ఎవ్వరూ స్నేహితులు లేరు. నన్ను మీ స్నేహితురాలుగా చేసుకోరా అని అడిగింది. అడగంగానే ఆ లేడీ చాలా ఆనందపడిపోయి, అవునా, మనం స్నేహం కోరి వచ్చిన వాళ్ళని అలా నువ్వు అనకూడదు కదా అని, సర్లే రండి, కానీ నాకు ఇంకొక స్నేహితుడు ఉన్నాడు, తను కాకి ఈ పక్కనే ఉంటాడు, అక్కడికి తీసుకెళ్తాను అని ఈ కాకి దగ్గరికి, ఆ గూడు దగ్గరికి ఈ జింక నక్క కలిపి వెళ్తాయన్నమాట. పిలుస్తుంది అనమాట. జింక వెళ్ళి పిలవగానే గూళ్ళోంచి కాకి బయటకు వస్తుంది. ఏంటి మిత్రమా ఇలా వచ్చావు, ఏంటి కదా, ఏమిటి, ఏం జరిగింది, ఎందుకు, ఏంటి అని అడుగుతుంది అనమాట. అడగంగానే జింక చెప్తుంది కదా, ఇదిగో నాకు వేళ అడవిలో ఒక కొత్త స్నేహితుడు పరిచయం అయ్యాడు. ఇతను నా స్నేహం కోసం కోరి వచ్చారు, అందుకని నీకు కూడా పరిచయం చేస్తానని తీసుకొచ్చాను అంటుంది. నక్కను చూడంగానే కాకి ఏదో అనుమానం వస్తుంది. ఆహా, అలాగా, మంచిది అని నక్కని పంపించేసి జింకతోటి అంటుంది అనమాట కాకి, మిత్రమా నువ్వు అలాగా ఎవరు తెలియని వాళ్ళతోటి స్నేహం అలా ఎలా చేస్తావు, నీకు అసలు అర్థమవుతోందా, అందులోనూ నక్క అసలే జిత్తులు మారిది, అదేమో మాంసాహారి, అది ఎప్పుడు ఏం చేస్తుందో మనకేం తెలుసు, ఏమీ తెలియకుండా కొత్త వాళ్ళతో స్నేహం చేస్తే చాలా ప్రమాదం వస్తుంది సుమా అంటుందన్నమాట కాకి. వెంటనే జింక అంటుంది, అయ్యో అలా అంటావేమిటి, మరి ధర్మ ప్రకారం స్నేహం కోసం కోరి వచ్చిన వాళ్ళకి నువ్వు అనకూడదు కదా, అందుకని నేను సరే అన్నాను అని. అయితే నువ్వు ఒక కథ తెలుసుకోవాలి మిత్రమా, నేను ఒక కథ చెప్తాను విను. ఇలాగే స్నేహం కోసం వచ్చిందని ఒక పిల్లి మాటలు విని ప్రాణాలు కోల్పోయిన గద్ద కథ ఒకటి చెప్తాను, దాని తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు అంటుంది కాకి. జింక సరే అంటుంది. అయితే కాకి కథ చెప్పడం ప్రారంభిస్తుంది అనమాట. అనగనగనగా ఒక అడవి ఉంది. గంగా నది ఒడ్డున ఒక పెద్ద అడవి. ఆ అడవిలో పెద్ద జువ్వి చెట్టు. ఓకే, ఆ జువ్వి చెట్టుకి చాలా పెద్ద చెట్టు అనమాట. దాని మీద వందల పక్షులు నివసిస్తూ గూళ్ళు కట్టుకుని ఉండేవన్నమాట. ఆ జువ్వి చెట్టు మీదే ఒక ముసలి గద్ద ఉండేది. చాలా ముసలిదైపోయింది ఆ గద్ద. ఆ గద్ద పేరు జరద్గనము, జరద్గవము అనే ఒక గద్ద. ఆ గద్ద ముసలిది, దాంతో గుడ్డిది కూడా. కానీ చెవులు బాగా వినిపించేవి దానికి. ఈ పాపం మిగిలిన పక్షులన్నీ కూడా పాపమని దానికి ఏదో ఒక ఆహారం తీసుకొచ్చి పెడుతూ ఉండేవి. ఇదేం చేసేదంటే ఆ చెట్టు మీదే ఉండేది కదా, ఆ చెట్టు మీదే ఆ పిల్లల్ని కాపలా కాసుకుంటూ ఏదైనా పాము అలాంటివి వచ్చినప్పుడల్లా, పిల్లలు అరుస్తాయి కదా, అరిచినప్పుడల్లా ఇది కూడా గట్టి గట్టిగా కేకలేస్తే అవి భయపడిపోయి అమ్మ బాబాయ్ మమ్మల్ని తినేస్తాయని వెళ్ళిపోతూ ఉండేది. అలాగా చక్కగా ఇది పిల్లల కాపలా కాయటం, ఆ తల్లు పక్షులు బయటికి వెళ్ళి దీనికి కూడా కొంచెం గద్దకు ఆహారాన్ని ఇవ్వడం, అలా రోజులు గడుస్తున్నాయి అన్నమాట. అలా గడుస్తున్నప్పుడు ఒక పిల్లి ఈ గద్దని పరిశీలించింది. తల్లులు వెళ్ళిపోవడం, గద్ద ఒక్కటే ఉండడం, ఇదేదో చాలా బాగుంది, తెలివిగా దీంతో స్నేహం చేస్తానని గద్దతోటి స్నేహం చేసింది. సరే, ఒకరోజు చెట్టు ఎక్కేసరికి పిల్లలు అరుస్తాయి కదా, చిన్నపిల్లలన్నీ, ఎవరది నువ్వు, చాలా అన్నమాట, అవి ఏడ్చేస్తుంటే ఎవరు నువ్వు అని అరుస్తాయి అన్నమాట.
అరిస్తే అయ్యయ్యో నేను పిల్లిని చెప్పండి ఆ పిల్లిని నేను, మీరు ఏమీ అనద్దు, నేను చాలా పాపం చేసుకున్నాను, అందుకని ఇలా ఉన్నాను, ఇప్పుడు నేను అసలు దేన్ని తినటం మానేశాను, నేను ఉత్తమరాలు అయిపోయాను, మీ సేవ చేసుకుంటాను, మీకు శిష్యుడిగా ఉంటాను అని అంటుందన్నమాట. సరే అని గద్ద రాణిస్తుంది. అదేం చేస్తుంది, పిట్టలు చిన్నపిల్లలు పడుకున్న టైంలో ఒక్కొక్క గూట్లోకి వెళ్ళటం, తినేయటం, వాటి యొక్క ఈకలు తీసుకొచ్చి గద్ద గూట్లో వేయటం. గద్దకి కళ్ళు లేవు కదా. అలా కొంతకాలం గడిచేసరికి పక్షులన్నిటికీ అనుమానం వచ్చింది, పిల్లలు ఏమైపోతున్నాయా అని. తీరా చెక్ చేస్తే పక్షి ఈకలన్నీ కూడా గద్ద గూట్లో కనిపిస్తాయి. పక్షులన్నిటికీ కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి, అదిగో మేము పెట్టే ఆహారం సరిపోక మా పిల్లల్ని చంపి తినేస్తున్నావా అని దాన్ని, ఈ మిగిలిన పక్షులన్నీ గద్దని చెప్తున్నా వినకుండా పొడిచి పొడిచి చంపేస్తాయి. ఈ కథ చెప్పి కాకి జింకతో ఉంటుంది కదా, అలా ఒక పిల్లిని నమ్మి తన జీవితాన్ని ప్రాణాన్ని పోగొట్టుకుంది గద్ద. అలా అయిపోతావు సుమా నువ్వు, జాగ్రత్త మరి అంటుందన్నమాట. అంటే జింక అక్కడి దాకా వస్తే చూద్దాంలే అంటుంది జింక. ఈ వేళకి ఈ కథతోటి ఈ సెషన్ కంప్లీట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.